బెజవాడని ముంచెత్తుతున్నటువంటి వరదకు సంబంధించి స్పాట్ రిపోర్టింగ్ చాలా రోజుల తర్వాత చెయ్యాలనిపించింది కాదు, చెయ్యక తప్పలేదు. ఎందుకంటే ఎదురవుతున్నటువంటిది ఇంత నిర్లక్ష్యం. అంటే ప్రభుత్వ యంత్రాంగం వస్తుంది, ఎక్కడ ఉంటుందయ్యా అంటే రోడ్ల పక్కన ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి కుందావారి కండ్రిక, రాజీవ్ నగరు, ఉడా కాలనీ ఇవి మునగటం అన్నటువంటిది గత 20-25 ఏళ్లలో లేదు. అంతకుముందు అవతల ఉన్నటువంటి కట్ట అవతలకు వచ్చేది, ఇప్పుడు కట్ట యువతల దాకా వచ్చేది, మునిగిపోయినాయి. మెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళని యువతలకి తీసుకురావడానికి తగినటువంటి ఏర్పాట్లు లేవు. నిన్న రాత్రి నుంచి నీళ్ళు వచ్చేసి మునిగిపోతుంటే ఇది చివరికి ఇది ఇలా వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా వస్తున్నటువంటి వాళ్ళు చూస్తున్నారు కదా ఎలాంటి పరిస్థితి అన్నది. ఏర్పాట్లు చేసుకోవడం అన్నటువంటిది ఇలాగ తీసుకురావడానికి మాత్రమే, అది కూడా ఫ్రంట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం లభిస్తుంది. లోపల ఉన్నటువంటి వాళ్ళకైతే ఆ ప్రొక్లైనర్లు కూడా వెళ్ళట్లేదు, ఆ సైలెన్సర్లోకి నీళ్ళు వెళ్ళిపోయాయని ఆగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే సందర్భంలో వీళ్ళు ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇదొక సమస్య. ఇప్పుడు చివరికి ఫోన్లు ఇవి పనిచేయనటువంటి పరిస్థితి, బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళని అడిగేటటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటుంటే ఎవరికి వాళ్ళు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది.